సారి మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తనను మరింతగా రెచ్చగొడుతున్నారని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ కు తాను క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ పెట్టించిన పోస్టులన్నీ తొలగించాలని, తనకంటే ముందు సీతక్కపై ఇంకా ఘోరంగా ట్రోల్ చేశారని కొండా సురేఖ తెలిపారు. కానీ మాపై ట్రోల్ చేస్తే ఎవరూ స్పందించారన్న కొండా సురేఖ మహిళలపై ట్రోల్స్ చేయొద్దన్నారు. సినీ పెద్దల స్పందన వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారా లేరా తెలియదన్నారు. నిన్న జరిగిన ఇష్యూలో కేటీఆర్ చేసిన పనికి కేటీఆర్ ఏదైతే కావాలని ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో నా మీద మళ్ళీ కామెంట్స్ చేయడము, దానితోటి నేను బాధపడుతూ భాగోద్వేగానికి గురవి కొన్ని పేర్లు తీసుకొని నేను కొంతమందిని మరి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల వాళ్ళు కొంత, ఎందుకంటే నేనే విధంగా బాధపడ్డానో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నైట్ బేషరత్గా నా వర్డ్స్ని విత్డ్రా చేసుకుంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు కేటీఆర్ ఇంకా 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 నన్ను రెచ్చగొట్టే పద్ధతిలో, నేను క్షమాపణ చెప్పాలనే పద్ధతిలో నోటీసులు పంపిస్తూ మరి ఇంకా రెచ్చగొడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పటికైనా దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తే బాగుంటుందని కేటీఆర్కి తెలియజేస్తూ, నేను ఒక మహిళకు జరిగిన అసౌకర్యానికి నేను వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. నువ్వు కూడా నా మీద ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పోస్టులు పెట్టించి ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ చేశావో దాన్ని కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు స్పందించినటువంటి వాళ్ళంతా కూడా మీ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు. అదే కదండి బాధాకరము. ఇప్పుడు ఒక మహిళ అంటే అప్పుడు సమాజంలో బాధ్యత, అందరి బాధ్యత. అంటే ఒక మహిళలు అంటే పొలిటికల్ వాళ్ళు అంటే పొలిటికల్ వాళ్ళే మాట్లాడాలి, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడాలని మాట్లాడకూడదండి. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు అందరూ కూడా సమాజంలో స్పందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక మినిస్టర్ మీద, నాకంటే ముందు సీతక్క మీద ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. మరి ఈరోజు వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి అయినా కూడా నేను ఎక్కడ కూడా నేను భేషజానికి పోవట్లేదండి. వాళ్ళకు ఒకవేళ మనసుకు కష్టం అనిపిస్తే నేను బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. అదే పద్ధతిలో కేటీఆర్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. నువ్వు తప్పు చేసావు, తప్పు జరిగింది, దాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని చెప్పేసి నేను డిమాండ్. కేటీఆర్ కు తాను క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, ఇవాళ సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, నాగార్జున కుటుంబం పైన తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినటువంటి సురేఖ కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు. కేటీఆర్కు మహిళలు అంటే గౌరవం లేదని, కేవలం మహిళలు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని గతంలో మాట్లాడినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేశారు. ఆయనకు మహిళలపైన ఏమాత్రం గౌరవం లేదని ఆయన మాట్లాడారు. ఎవరైతే తన మీద గతంలో సీతక్క మీద కూడా ఘోరంగా ట్రోల్స్ చేయించడం వెనుక కేటీఆరే ఉన్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఇప్పుడు తనపైన చేసినటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేటీఆర్ చేయించారు. చేసినటువంటి నిందితులను ఆయన దుబాయ్లో దాచిపెట్టారు. ఆ నిందితులను దుబాయ్ నుంచి కేసీఆర్ తీసుకొచ్చిన తర్వాత ఆయన మాట్లాడాలి, అప్పటి వరకు మాట్లాడవద్దని ఆమె ఘాటుగా స్పందించారు. తనది నోరా మోరే యాసిడ్తో తన నోరును కడుక్కోవాలని బీఆర్ఎస్ నేతలు విమర్శించడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. మరి కేసీఆర్ ఎన్నిసార్లు నోరు యాసిడ్ తోటి కడుక్కోవాలో ఆలోచించుకోవాలని ఆమె కౌంటర్ ఇచ్చారు. గతంలో కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు, నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి ఆమె గుర్తు చేశారు. అంటే ఏ విషయంలోనూ మహిళలంటే కేటీఆర్కు గౌరవం లేదు, మహిళలంటే కేవలం తన కుటుంబ సభ్యులు, తన తల్లి చెల్లి మాత్రమే మహిళలని ఆయన భావిస్తున్నారు. మహిళలంటే ఏమాత్రం ఆయనకు గౌరవం లేదు, ఖచ్చితంగా తనకు క్షమాపణ చెప్పాలి. తనకు క్షమాపణ చెప్పేది పోయి తనకే లీగల్ నోటీసులు పంపించి తనను క్షమాపణ కోరడం ఏంటని ఆమె ఘాటుగా స్పందించారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటిది. కావాలని మహిళా మంత్రులను
ప్రధానంగా పండగ నిన్న పితరామాస పండుగ, బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఈ పండుగ రోజు కూడా తమను వదిలిపెట్టకుండా, తమకు ప్రశాంతత లేకుండా కేటీఆర్ చేశారని ఆమె ఘాటుగా స్పందించారు. గతంలో కూడా మరో మహిళా మంత్రి అయినటువంటి సీతక్క మీద కూడా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు, తమను అవమానించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదేవిధంగా కేటీఆర్ తమ అనుచరులతోటి, తమ బీఆర్ఎస్ బృందంతో కలిసి తమ పైన ట్రోల్స్ చేయిస్తున్నారని, మహిళలంటే తమకు గౌరవం ఉందని, ఎవరు కూడా మహిళల పైన ఇట్లాంటి ట్రోల్స్ చేయొద్దని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తను చేసినటువంటి నాగార్జున ఫ్యామిలీ పైన ఉద్దేశపూర్వకంగా తను చేయలేదు, కేటీఆర్ మీద చేస్తున్నటువంటి ఆరోపణల భాగంగానే తను చేశానని, నాగార్జున ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీ పైన తను చేసినటువంటి వ్యాఖ్యలను అయితే వెనక్కి తీసుకుంటున్నానని ఆమె పదే పదే చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, బీఆర్ఎస్ మీద తను ఫైట్ చేస్తానంటున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆమె విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను, మహిళలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను ఆమె చెప్పుకొచ్చారు. అయితే తమ పట్ల ఏమాత్రము కేటీఆర్కు గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, తనే క్షమాపణ చెప్పాలి, లేదంటే ఈ ఎపిసోడ్ను ఇంతటితో పులి స్టాప్ పెట్టాలని కూడా ఆమె చెప్పారు. ఎందుకంటే మహిళల పైన ఇట్లాంటి ట్రోల్స్ జరగడం, గతంలో కూడా ఇష్టారీతిన సోషల్ మీడియాలో జరిగినటువంటి మహిళలపైనటువంటి జరిగిన దాడిని కూడా ఆమె గుర్తు చేశారు. ఫోటోలను మార్పింగ్ చేసి రాక్షసానందం పొందుతున్నారని ఆమె చెప్పారు. మహిళలకు న్యూడ్ ఫోటోలను క్రియేట్ చేసి మహిళల పట్ల విచక్షణ రహితంగా, అంటే సోషల్ మీడియాలో కూడా విచక్షణ రహితంగా ఇట్లా ట్రోల్స్ చేయడం వెనుక కూడా కొంత కుట్రలు జాగున్నాయని, ఇవన్నీ కూడా ఇద్దరితో ఆపాలని ఆమె చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ మీద ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ పంపారు మంత్రికి, 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని కోరారు. కానీ మంత్రి మాత్రం కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి అని అంటున్నారు. సో ఎలా చూడాలి? ఒకవైపు టీపీసీసీ కూడా మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఏం చెప్తున్నారు సురేఖ దీనికి సంబంధించి? అయితే ఖచ్చితంగా ఆమె క్షమాపణ చెప్పేది లేదు, కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పాలని, అవసరమైతే లీగల్గా ఫైట్ చేస్తానని కొండా సురేఖ చెప్తా ఉన్నారు. ఎందుకంటే తను ఎక్కడా కూడా నేరుగా ఏమీ బూతులు మాట్లాడలేదు, కేటీఆర్ను ఉద్దేశించి కానీ ఎవరిని ఉద్దేశించి కానీ తను బూతులు మాట్లాడలేదు. తనెందుకు క్షమాపణ చెప్పాలి? తనపైన ట్రోల్స్ చేయించినందుకు కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పాలని ఆమె చెప్తా ఉన్నారు. అయితే అదే సందర్భంలో లీగల్గా ఫైట్ చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే లీగల్గా వెళ్తానని కేటీఆర్ నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో దానికి కూడా సమాధానంగా ఆమె ఎట్టి పరిస్థితుల్లో తాను క్షమాపణ చెప్పడం ఏంటి, తనపైన ట్రోలింగ్ చేసినటువంటి కేటీఆర్ఏ తనకు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. అదేవిధంగా తను లీగల్గా ఫైట్ చేస్తాను కేటీఆర్ మీద అని చెప్తా ఉన్నారు. కేటీఆర్ఏ తన పైన ట్రోల్స్ చేసినటువంటి ఏదైతే తన ఫోటోలను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారో ఆ ఫోటో, దానిపైన చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దుబాయ్లో దాచిపెట్టారు కేటీఆర్, ఆయనే తీసుకురావాలని ఆమె చెప్పారు. అదేవిధంగా మీరు అన్నట్టు టీపీసీసీ కూడా కొంత దీనిపైన, అంటే సినీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళపైన కామెంట్ చేయడాన్ని కొంత టీపీసీసీ పెద్దలైతే మందలిచ్చినట్టు తెలిసింది. సురేఖను మందలిచ్చి అట్లా మరోసారి అట్లాంటి వాళ్ళ మీద, సినీ వాళ్ళ మీద కామెంట్స్ చేయొద్దని ఆమె సూచనలు చేసినట్టు తెలిసింది. కేటీఆర్ అయితేనేమి ఇతరు తన ట్రోల్స్ చేసినటువంటి వాళ్ళ మీద లీగల్గా ఫైట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. కానీ సినీ పెద్దలను, సినీకి సంబంధించినటువంటి, సినీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళపైన అట్లాంటి మరోసారి కామెంట్ చేయొద్దని టీపీసీసీ కూడా సురేఖకు కొంత సూచనాప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. ఆమె కూడా మనతో చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఆ విధంగా సినీ పెద్దలకు సంబంధించి వెంటనే చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఆమె వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. దీనిపైన మరి సినీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి నాగార్జున ఫ్యామిలీ అయితేనేమి, ఇటు సమంత అయితేనేమి, ఇటు చిరంజీవి, వీళ్ళంతా స్పందించారు. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎట్లా స్పందిస్తారు అనేటువంటిది చూడాలి. మరోవైపు కొండా సురేఖ అయితే ఎక్కడ కూడా కేటీఆర్ మీద చేసినటువంటి ఏదైతే బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి ఫైట్ అయితే తాను కొనసాగిస్తానని చెప్తా ఉన్నారు. ఎందుకంటే తనను టార్గెట్ చేసి, ముఖ్యంగా మహిళా మంత్రులను, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 మహిళా మంత్రులను టార్గెట్ చేసి, అటు సీతక్క మీద గతంలో ట్రోల్ చేశారు, ఇప్పుడు తన మీద కూడా ట్రోల్ చేశారు. ఎందుకంటే రాజకీయంగా తాము మాట్లాడుతున్నాము, తమ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు కాబట్టి తమను టార్గెట్ చేశారని గతంలో కూడా కొండా సురేఖ ఆరోపించారు, సీతక్క కూడా గతంలో ఆరోపించారు. తన పైన ఎక్కువ రాష్ట్రమంతా తిరిగి, అంటే ఆమె మంత్రి కాకముందు
రాష్ట్రమంతా తిరిగి పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తనను కూడా టార్గెట్ చేశారని సీతక్క కూడా పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కొండా సురేఖ కూడా అదే పరిస్థితి. తనను మేము ఎప్పుడైతే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నందుకు తనను టార్గెట్ చేశారని ఆమె కొంత ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్కు లీగల్ నోటీస్కు లీగల్గానే తేల్చుకుంటానని కొండా సురేఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నరేష్, నవీన్, అయితే ఈ వివాదం ఇద్దరితో ముగిసేలా లేదు. సురేఖ తను వ్యాఖ్యను ఉపసంహరించినట్లు చెప్పినప్పటికీ కూడా అదే సమయంలో సినీ ప్రముఖులందరూ కూడా సమంతకు మద్దతుగా, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది చిరంజీవి లాంటి ప్రముఖులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు కావచ్చు, వీళ్ళంతా కూడా మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడుతనం అంటూ కూడా ఒకవైపు, అలాగే ఈ వివాదానికి సంబంధించి కేటీఆర్తో క్షమాపణ చెప్పాలి, నేను మాత్రం క్షమాపణ చెప్పను అన్నట్లుగా మంత్రి మాట్లాడారు. ఈ వివాదానికి ముగింపు కనిపిస్తోందా? మంత్రి దీనికి సంబంధించి మంత్రి అనుచరులు కానీ వాళ్ళు ఏమంటున్నారు? అయితే మంత్రికి సంబంధించి తను సినీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి చేసినటువంటి నాగార్జున ఫ్యామిలీ పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని సమంత చేసినటువంటి కామెంట్స్కు ఆమె వెంటనే రాత్రే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. తాను కూడా బాధపడ్డట్టు ఆమె ట్వీట్లో తెలిపారు. తర్వాత నాగార్జున ఫ్యామిలీ పైన వీళ్ళపైన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు కొండా సురేఖ అయితే తెలిపారు. అయితే ఎందుకంటే సినీ పెద్దల మద్దతు కూడా వాళ్ళ సమంతకు అయితేనేమి నాగార్జున ఫ్యామిలీకి అయితేనేమి లభిస్తుంది కాబట్టి దాన్ని గమనించినటువంటి కొండా సురేఖ తను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అయితే వాళ్ళు చెప్పారు. మరి దీనిపైన సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా రియాక్టర్ అవుతారు అంటే కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు కాబట్టి మరి దానిపైన సినీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెద్దలు దీంతో పులి స్టాప్ పెడతారా, లేదంటే ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. కానీ ఈ రాజకీయంగా మాత్రం వెనక్కి తగ్గేది లేదని కొండా సురేఖ కావచ్చు, ఆమె అనుచరులు కావచ్చు, ఆమె భర్త కొండా మురళి కావచ్చు, వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం, తన పైన వేరే వాళ్ళ ఫోటోను పెట్టి అబ్యూజ్డ్గా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని మాత్రం వాళ్ళు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఆమె ప్రస్తావన తెచ్చారు. మహిళా మంత్రుల పైన తమపైన ట్రోల్స్ చేస్తే మాత్రం ఎవరూ స్పందించరు, కానీ వేరే వాళ్ళ మీద చిన్న చిన్న విషయాలు మాట్లాడితే మాత్రం అందరూ స్పందిస్తారు. గతంలో సీతక్కమైన ఘోరంగా ట్రోల్ చేశారు, తనపైన ట్రోల్ చేశారు, అప్పుడు మాత్రం ఎవరు స్పందించట్లేదు. కానీ అప్పుడు ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఎవరు స్పందించలేరు. కానీ వేరే వాళ్ళ మీద వచ్చేసరికి అంటే మహిళలంటే ఎవరైనా మహిళలే, కానీ వేరే వాళ్ళ మీద ఒకసారి వచ్చినప్పుడు అట్లా మాట్లాడుతున్నారు, తమపైన చేసినప్పుడు మాత్రం ఎవరు స్పందించట్లేరు అనేటువంటిది మాత్రం ఆమె చెప్తా ఉన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ మీద మాత్రం లీగల్ ఫైట్ చేస్తానని కొండా సురేఖ మాత్రం హెచ్చరికలు అంటే ఆమె అయితే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. రైట్ నవీన్.